హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు బాగుండాలా, మేము బాగుండాలి ఫ్రెండ్స్. చూడండి, గోధుమ బియ్య పిండిది దోశ వేసేదానికి కలిపాను, మీకు చూపిస్తున్నాను నేను. మనం రాగి పిండితో మనం సంగటే చేసుకోవాలంటాం, కానీ రాగి పిండి కూడా మనం కొన్ని ఐటమ్స్లో కలిపితే మంచిది. రాగి పిండి వల్ల హెల్త్కి మనకు మంచిది. షుగర్ ఉండేవాళ్ళు కానీ ఏదైనా కానీ రాగి పిండిలో వచ్చి మన పెద్దల కాలం నుంచి తింటున్నారు కనుక అది మంచిది. నేను రాగి పిండి దోశ వేస్తున్నాను. ఇది రాగి పిండి నేను నీళ్ళల్లో కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగ మనం రాగి పిండి మనం వాటర్ పోసి కలుపుకొని మనం దోశ పిండిలో కానీ కలిపితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మనం దోశ వేసుకుంటే మనం తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నప్పుడు మనకు హెల్త్కి మంచిది. ఒకే ఫుడ్ కాకుండా సంగటని కాకుండా రొట్టె అనేది కాకుండా రాగి పిండి రొట్టె కాలుస్తాము. ఆ రొట్టె అనేది కాకుండా మనం ఇలాగ మనం రాగి పిండి ఎట్లయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ వేసుకొని మనం దోశ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనం తింటే మనకి హెల్త్కి మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఫ్రెండ్స్. మన పూర్ణికులు రాగి పిండే ఎక్కువగా వాడేవాళ్ళు. సద్దలు, రాగులు, జొన్నలు మనం ఇలా కూడా మనం ఇలా వాడుకుంటే మంచిది. నేను దోశ వేస్తాను. దోశ ఎలా వస్తుందో మీరే చూద్దరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించి పెనం పెట్టాను. పెనం కాలింది. చూడండి, అలాగే వాటర్ వేసి మనం ఆనియన్ రుద్దుకుంటే దోశ ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఏమనుకో పలసంగా కావాలంటే పలసంగా వస్తుంది, మందంగా కావాలన్నా కూడా మందంగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎలా కావాలంటే అలా వస్తుంది దోశ. అంత మంచిగా ఉంటుంది. కరకరలాడే కావాలన్నా వస్తుంది, మెత్తగా కావాలన్నా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనం కాల్చి హాట్ బాక్స్లో వేస్తే మెత్తగా వస్తుంది. వేడి వేడిగా తిన్నామంటే కరకరలు అంటూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో దోశ. దాని అంతటా అదే లేచిపోతుంది. చూడండి, ఇది కరకరలాడే దోశ. మీకు పూటగా నేను వేసి చూస్తున్నాను. ఇలా కాల్చుకుంటే వేడి మీద తిన్నామంటే కరకరలు అంటుంది. మనం మెత్తగా కావాలంటే మనం వేసి పక్కకు పెడితే మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది అంత బాగొస్తుంది. ఇది స్పెషల్ దోశ. హాట్ బాక్స్లో మనం వేసుకుంటే మెత్తగా వస్తుంది, మెత్తగా వస్తుంది. ఇలా మనం తినాలంటే చూడండి ఎలా వస్తుందో, కరకరలు అంటూ వస్తుంది. మన ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా, కరకరలు ఆడే దోశ వస్తుంది. మనం ఎట్టయినా చేసుకోవచ్చని. ఇలాగ మనం వేడివేడిగా కరకరలు ఆడేటట్టుగా మనం తినచ్చు. మనం మెత్తగా కూడా హాట్ బాక్స్లో పెట్టుకుంటే మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.